ప్రపంచ వాణిజ్య రంగంలో ఇప్పుడు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, సుప్రీంకోర్టుతో ఆయనకు ఉన్న విభేదాలు ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ మ్యాప్నే మార్చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ట్రంప్ తీసుకున్న గ్లోబల్ టారిఫ్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అసలు ఈ టారిఫ్ వార్ వల్ల భారత్తో సహా ఇతర దేశాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ట్రంప్ అనుసరిస్తున్న ఈ సెక్షన్ల వ్యూహం ఏంటి? ట్రంప్ సుంకాల్లో భారత్పై మార్పు ఉండదా? లెట్స్ వాచ్. ట్రంప్ నిర్ణయాలతో మళ్లీ గందరగోళం తప్పదా? భారత్పై సుంకాలు 15% ఉంటాయా? సుంకాలపై అసలు ట్రంప్ వ్యూహమేంటి? సాధారణంగా ఒక దేశంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిస్తే ఎంతటి వారైనా దానికి కట్టుబడి ఉంటారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే అప్పీల్కు వెళ్తారు. మరోసారి తమ వాదనలను వినిపించే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప సుప్రీంకోర్టు జడ్జీలను కుక్కలు, నక్కలు, ద్రోహులంటూ ప్రభుత్వాలు దూషించవు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధం. ప్రపంచ దేశాలపై అక్రమంగా సుంకాలను ఎడాపెడా వాయించాడు. ఆ సుంకాలను విధించే హక్కు లేదని అమెరికా సుప్రీంకోర్టు 2 రోజుల క్రితం చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. ఏదైనా దేశంపై అమెరికా సుంకాలను విధించాలంటే ఆ అధికారం కేవలం అమెరికన్ కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. కానీ అత్యవసర చట్టాన్ని అడ్డుపెట్టుకుని సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి ఉందని దబాయించాడు. ఇప్పుడు ఆ సుంకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో సుంకాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జడ్జీలను బహిరంగంగానే దూషిస్తున్నాడు. డెమోక్రాట్లకు ఓడిగం చేసే కుక్కలంటూ విమర్శించాడు. అమెరికా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా తాను మాత్రం తగ్గేదే లేదని ట్రంప్ తేల్చి చెబుతున్నాడు. ప్రపంచ దేశాలపై 10% సుంకాలను విధిస్తానన్నాడు. ఆ మేరకు ఉత్తర్వులపై సంతకం కూడా చేశాడు. అంతలోనే అమెరికా అధ్యక్షుడికి మళ్లీ ఏమైందో తెలియదు. ఆ 10% సుంకాలను 15% పెంచుతామని మరుసటి రోజు ట్రంప్ ప్రకటించాడు. సుంకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజానికి ట్రంప్కి వ్యతిరేకం. కానీ ఇది అమెరికాకు వ్యతిరేకమని ట్రంప్ అభివర్ణిస్తున్నాడు. తీర్పును సమీక్షించిన తర్వాత తాను ప్రపంచ దేశాలపై సుంకాలను 15% పెంచాలని నిర్ణయించుకున్నట్టు ట్రంప్ వెల్లడించారు. అక్కడితో ట్రంప్ ఆగలేదు. రానున్న కొద్ది నెలల్లో మరిన్ని సుంకాలను విధిస్తానని తేల్చి చెప్పాడు. తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో ఒక సంక్లిష్టమైన మార్పుకు దారితీస్తుంది. చైనా, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఈయూతో సహా పలు ప్రధాన దేశాలు ట్రంప్తో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అందులో చాలా దేశాలు 15 నుంచి 25% మధ్య సుంకాలను ఎదుర్కొంటున్నాయి. భారత్తో ట్రంప్ డీల్కు అంగీకరించి సుంకాలను 18%కి నిర్ణయించాడు. అయితే భారత్తో వాణిజ్య ఒప్పందంపై మార్చిలో సంతకాలు చేయాల్సి ఉంది. అంతలోనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దీంతో ఇప్పుడు అన్ని దేశాలపై ట్రంప్ 15% సుంకాలే విధించనున్నాడు. ఫలితంగా ఆయా దేశాలు భారీ ఉపశమనాన్ని పొందనున్నాయి. ఉదాహరణకు భారత్పై విధించిన సుంకాలను చూడండి. ట్రంప్ కేవలం కొన్ని భారతీయ వస్తువులకు మాత్రమే 18% సుంకాలు విధించాడు. మిగిలిన వాటిపై గరిష్టంగా 50% వరకు సుంకాలు ఉండేవి. కానీ అమెరికా సుప్రీంకోర్టు దెబ్బకి అవన్నీ రద్దయ్యాయి. తాజాగా ట్రంప్ ప్రకటించిన 15% సుంకాలే ఇప్పుడు అన్ని రకాల భారతీయ వస్తువులపై వర్తిస్తాయన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాలు ట్రంప్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆయా దేశాలకు గతంలో కేవలం 10% మాత్రమే ట్రంప్ సుంకాలు విధించాడు. కానీ ఇప్పుడు ఆయా దేశాలు అదనంగా మరో 5% సుంకాలను చెల్లించాల్సి వస్తుంది. నిజానికి ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి కొన్ని కీలక ఉత్పత్తులపై సుంకాల నుంచి ట్రంప్ మినహాయింపులు ఇచ్చాడు. భాగస్వామ్య దేశాలు గతేడాది కుదుర్చుకున్న ఒప్పందాలనే కొనసాగిస్తాయని ట్రంప్ ఆశిస్తున్నాడు. అయితే ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్స్ ఎలా పనిచేస్తాయి? తదుపరి ఏం జరగబోతుంది? దీని గురించి తెలుసుకోవాలంటే 1974లో అమెరికాలో చేసిన చట్టాన్ని అర్థం చేసుకోవాలి. అమెరికాలో తీవ్రమైన చెల్లింపుల లోటును సరిచేయడానికి 1974లో ఒక చట్టం చేశారు. ఆ చట్టం పేరే ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 122. దీని కింద అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై సుంకాలను విధించవచ్చు. అయితే దీనికి కాంగ్రెస్ సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ట్రంప్ సెక్షన్ 122 కిందే 15% సుంకాలను అమల్లోకి తెచ్చాడు. ఒకవేళ దీనికి కాంగ్రెస్ ఆమోదం లభించకపోతే ఈ నిబంధన 150 రోజుల్లో ముగుస్తుంది. 5 నెలల తర్వాత కూడా ఈ టారిఫ్లను కొనసాగించడానికి అవకాశం ఉంది. ఆయా దేశాల వాణిజ్య పద్ధతులపై విచారణ చేపట్టమని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేషన్ను అధ్యక్షుడు ఆదేశించవచ్చు. సెక్షన్ 301 ప్రకారం జరిగే ఈ విచారణ పూర్తి కావడానికి ఏడాది వరకు సమయం పట్టవచ్చు.
అంటే ఏడాదిన్నర కాలంలో ట్రంప్ సుంకాలను అడ్డుకోవడం అసాధ్యమన్నమాట. జాతీయ భద్రత అనే అంశం కింద ఐరన్, అల్యూమినియంపై 1962 ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్లోని సెక్షన్ 232ని ట్రంప్ అమలు చేయవచ్చు. అయితే ట్రంప్ విధించిన తాజా సుంకాలతో భారత్పై ఎలాంటి ప్రభావం పడుతోంది? భారత్పై ట్రంప్ గతంలో ప్రతీకార సుంకాలను 25% విధించాడు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% సెకండరీ సుంకాలను కూడా విధించాడు. ఇటీవల భారత్తో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెకండరీ సుంకాలను రద్దు చేసి ప్రతీకార సుంకాలను 25% నుంచి 18%కి తగ్గిస్తామని ప్రకటించారు. నిజానికి భారత్తో ట్రేడ్ డీల్ ఇంకా అమల్లోకి రాలేదు. కానీ తాజాగా ట్రంప్ ప్రకటించిన 15% సుంకాలు మాత్రం ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక రకంగా భారత్కు ఇది శుభవార్తే. వాస్తవానికి ట్రంప్ సుంకాల కంటే ముందు భారత్పై కేవలం 3.5% సుంకాలు ఉండేవి. ట్రంప్ 15% సుంకాలు విధించడంతో ఆ 3.5% కాస్త 15%గా మారనుంది. దీనిపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్పై ఇప్పటికే ఉన్న 3.5%కి ట్రంప్ విధించే 15% కలుపుతారా అన్న చర్చ కూడా జరుగుతుంది. అదే జరిగితే భారత్పై 18.5% సుంకాలు పడతాయని వాదిస్తున్నారు. కానీ దీనిపై స్పష్టత లేదు. ఈ విషయంపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. అమెరికా చర్యలను, కొత్త సుంకాలను నిశితంగా గమనిస్తున్నామని ఢిల్లీ వెల్లడించింది. కానీ భారత్పై సుంకాల విషయంలో వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదని ట్రంప్ 2 రోజుల క్రితం వెల్లడించారు. భారత్తో ప్రధాని మోదీతో తనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. కోర్టు తీర్పు తనకు తీవ్ర అసంతృప్తిని కలిగిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో భారత్ మాత్రం స్పందించలేదు.